అల్లూరి. కానీ ఈయనకంటే ముందే ఒక మన్యం వీరుడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తాను ముందుండి ఎన్నో లక్షల మందిని ముందుకు నడిపించాడు అని మనలో చాలా మందికి తెలియదు. అటువంటి గొప్ప వీరుడి కథే ఈ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మరెందరో గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు తెలుసు. కానీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో అసలు వినిపించని ఒక మన్యం ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. తన 20 ఏళ్ల నుంచి బ్రిటిషర్స్ ఓడించిన విప్లవాత్మక వీరుడు బిర్సా ముండా. ఈయన 1875లో అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి జార్ఖండ్ స్టేట్లో పులిహాట్ అనే అటవీ ప్రాంతంలో జన్మించారు. మరే మన్యం వీరుడికి దగ్గర విధంగా ఇండియన్ పార్లమెంట్ మ్యూజియంలో బిర్సా ముండా చిత్రపటంతో ఆయన గౌరవించారు అంటేనే అర్థమవుతుంది బిర్సా ఎంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని. బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్ణి ముండా. బిర్సా బాల్యమంతా ప్రకృతి ఒడిలో ఆటపాటలతో గడిచింది. బిర్సా స్వతహాగా మంచి సంగీత ప్రియుడు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, బ్రిటిష్ దోపిడీదారుల వ్యవస్థను చూసి చలించిపోయేవాడు. కానీ ఆ చిన్న వయసులో ఏమీ చేయలేక తనలో తానే బాధపడేవాడు. బిర్సా ఎప్పుడూ ఒక చోట ఉండేవాడు కాదు. నిరంతరం రకరకాల ప్రదేశాలు తిరగడం వల్ల ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉండేవాడు. బిర్సా ఎంత ముక్కుసూటిగా ఉండేవాడంటే తన ముందు ఎంతటి వారు ఉన్నా ఒక క్షణం కూడా తడబడకుండా ప్రశ్నించేవాడు. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తినడానికి కష్టం అంటే ఇక చదువు కోసం ఖర్చు పెట్టే స్తోమత లేని బిర్సా తల్లిదండ్రులు బిర్సాను వాళ్ళ బంధువుల ఇంటికి పంపేశారు. అహువటు గ్రామంలోని తన మావయ్య ఇంట్లో ఉంటూ దగ్గరలోని సాల్గా అనే గ్రామంలో పాఠశాలలో చేరాడు. తిరిగి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎంత కాదన్నా తాను చదువుకుని తీరాలి అని ముందు పట్టుదలతో తిండి కూడా మానేస్తాడు. దీంతో చేసేదేమీ లేక బిర్సాను సుగుణ పులిహాట్లోని బూర్జు మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అతని ప్రతిభను గమనించిన పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూల్ యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, వారు చేస్తున్న దోపిడీని అర్థం చేసుకున్నాడు. విద్యను బోధించడానికి స్కూల్లోని గురువులు బిర్సాను తన భయ అని చెప్పారు. తనకు ఇష్టం లేకున్నా కేవలం చదువుకోవాలన్న ఒక్క ఆశతో ఆఖరికి తన మతం కూడా మార్చుకోవడానికి బిర్సా ముండా కాస్త బిర్సా డేవిడ్గా పేరును మార్చేశాడు. అప్పటి కాలంలో మత మార్పులు ఈ విధంగానే జరిగేవి. కేవలం ఒక విద్యార్థి యొక్క మతం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ సభ్యులను కూడా మత మార్పిడి చేసేవారు. అప్పట్లో బ్రిటిష్ మరియు జర్మన్స్ తమ మిషనరీ స్కూల్స్ ను వాళ్ళ వ్యాపార అవసరాల వల్ల బిర్సాకు అతను ఆశించిన జ్ఞానం ఆ స్కూల్లో ఇవ్వలేకపోయాయి. పై చదువులు చదవాలంటే మతం తప్పక మార్చుకోవాలన్న నిబంధన కుటుంబ సభ్యులకు ఏమాత్రం నచ్చక స్కూల్కు వెళ్ళడమే మానేశాడు. తాను మానడమే కాకుండా మతం పేరుతో ఆ స్కూల్ వారు చేసే అఘాయిత్యాలు తన తోటి వారికి చెప్పి వాళ్ళను కూడా మాన్పించాడు. మిషనరీల ఆలోచన, ఆచరణ మొత్తం మతం చుట్టూనే తిరుగుతుందని తెలుసుకుని అందులోంచి బయటపడ్డాడు. 1890లో తిరిగి తన సాంప్రదాయ గిరిజన మతాన్ని స్వీకరించాడు. జనాభా పరంగా జార్ఖండ్ స్టేట్ మొత్తానికి సంతాల్ అనే గిరిజన జాతి అతి పెద్ద తెగ. అటువంటి సంతాల్ మరియు ముండా తెగల గిరిజన ప్రభుత్వం దారుణమైన విధానాలతో వారి భూములపై అధిక పన్నులు వసూలు చేస్తూ పండించిన పంటలు 55% పంటను అన్యాయంగా వసూలు చేసేవారు. అప్పటి జమీందారీ వ్యవస్థ బ్రిటిషర్లతో చేతులు కలిపి గిరిజన భూములను, వారి ఆస్తులను దోచుకునేవారు. అలా వారి కింద సంతాల్, ముండా తెగలతో పాటు 45 గ్రామాల వాసులు అంటరాని వారిగా బానిసలుగా మారారు. జమీందారీ వ్యవస్థలో అందరూ బ్రిటిషర్ల కింద ఉండడం వల్ల గిరిజన స్త్రీలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. వారి భూములు కోల్పోవడం వల్ల చాలా మంది గిరిజనులు జీవనోపాధి కోల్పోయి ఆఖరికి ఏమీ చేయలేని పరిస్థితులలో బ్రిటిష్ వారు చూపిన బానిస బ్రతికే ఆశగా మతం మార్చుకుని బానిసలుగా మారారు. ఇదంతా చూస్తున్న బిర్సా నమ్మకమైన తన తోటి గిరిజనుల సమూహాన్ని ఏర్పరిచి ఆ అనుచరుల ముందుని నడిపిస్తూ బ్రిటిషర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మహా విప్లవాన్ని ఉల్గులన్ అని అంటారు. 1894లో జమీందారుల దగ్గర ఉన్న అటవీ భూములను, అక్రమంగా లాక్కున్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలని నిరసన చేశాడు. జార్ఖండ్, ఒడిశా, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ యుద్ధాలలో వెన్నుముకలా నిలిచాడు బిర్సా ముండా. ఆ యుద్ధ సమయంలో అక్కడి గిరిజనులకి వారి హక్కులను తెలియచేశాడు.
భూమి కోసం, ముక్తి కోసం, గిరిపుత్రుల బానిస బ్రతుకుల విముక్తి కోసం ఈ విప్లవం అంటూ సమర శంఖాన్ని పూరించాడు. నిజానికి బీర్సా శాంతి మార్గాన పోరాటం చేయాలని అనుకునేవాడు. కానీ గిరిజన ప్రజలందరూ పోరాట మార్గంలోనే నడవాలని, అదే సరైన దారి అనడంతో ఆయుధాన్ని చేతపట్టాడు. ప్రజల విశ్వాసాలతో ఆడుకున్న బ్రిటిషర్లను, మిషనరీల అధికారులను, మొత్తం జమీందారీ వ్యవస్థను, భూస్వామ్య వాదులను ఎదిరించాడు. పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. అప్పటి వరకు అమాయకులుగా ఉన్న ప్రజలు అలుపెరగని పోరాటానికి సిద్ధమయ్యారు. బిర్సా ఆలోచన, అతని మాటకున్న శక్తి చేరి గిరిపుత్రులను సైనికులుగా మార్చింది. ఈ విప్లవ పోరాటం కేవలం అక్కడి ప్రజల కోసం ప్రారంభమైన స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఇది కేవలం గిరిజనుల హక్కుల కోసం మాత్రమే కాదు, ముందాతక సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటం, అటవీ పుత్రుల హక్కులను సాధించుకునేందుకు జరిగిన విప్లవ పోరాటం, తెల్లదొరలను తరిమి కొట్టడానికి జరిగిన ప్రయత్నం. గిరిజనుల ఐక్యత స్థానిక క్రైస్తవ మిషనరీలకు ఇబ్బంది కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం వీసాపై కోపం పెంచుకుని అక్కడి ప్రజలపై దోపిడీని మరింత పెంచారు. బ్రిటిష్ మరియు జమీందారులపై ఎదురు తిరిగినందుకు గాను వీసాకు 2 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. విడుదలైన తరువాత మళ్ళీ తన అనుచరులను ఒకటి చేసి తిరుగుబాటును ప్రారంభించాడు. 1897లో కలిసి కుంతి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి విజయం సాధించాడు. ఇలా మరెన్నో పోరాటాలు, మరింకెన్నో ఉద్యమాల నడుమ బీర్సా జీవితం కొనసాగుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికారులకు ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా గుట్టపై బీర్సా సమావేశమైనట్టు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోమని